ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది విద్యార్థుల ఒత్తిడి తగ్గించడమే కాకుండా జాతీయ స్థాయి పరీక్షల కోసం వారికి మరింత సమర్థమైన ప్రిపరేషన్ను అందించే లక్ష్యంతో చేపట్టబడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసి కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించడమే ఈ సంస్కరణల ముఖ్య భాగం. విద్యార్థులపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కళాశాలలు అంతర్గతంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహిస్తాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే ఎప్పట్లాగే బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడతారు. ఇది నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సులభతరం చేస్తుంది. సైన్స్, ఆర్ట్స్, భాషల సబ్జెక్టుల్లో పాఠ్యాంశాల అప్డేట్ చేయబడుతుంది. విద్యార్థుల అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని పెంచేలా ఈ మార్పులుంటాయి. ఈ సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యావేత్తల నుంచి ఈ నెల 26లోగా సలహాలు, సూచనలు ఆహ్వానించబడ్డాయి. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఇదొక మంచి అవకాశం. 2 సంవత్సరాల పరీక్షల ఒత్తిడిని తగ్గించడం ద్వారా విద్యార్థులు మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూడటం. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలు జాతీయ స్థాయి పరీక్షలకు అవసరమైన పటిష్టమైన ప్రాతిపదికను కల్పిస్తాయి. జాతీయ విద్యా విధానం 2020 సూచనలను పాటించి మార్పులు చేపట్టడం. ఈ కొత్త విద్యా విధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వారు సమర్థత కేంద్రిత అభ్యాసానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు. జాతీయ స్థాయి పరీక్షలకు ప్రిపరేషన్ మరింత సులభతరం అవుతుంది. ఇక విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సూచించినట్లు ఈ మార్పులపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యావేత్తల సూచనలను ఈ నెల 26లోగా పంపాలి. ఈ సూచనలు సంస్కరణల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యలో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు విద్యార్థుల కోసం అనుకూలమైన మార్గాన్ని సమకూర్చడానికి మరియు జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రదర్శనకు దోహదపడతాయి. అయితే కళాశాలలు మరియు విద్యార్థుల మధ్య సమన్వయం, అంతర్గత పరీక్షల నిర్వహణ పద్ధతులు స్పష్టంగా ఉంటే ఈ మార్పులు మరింత విజయవంతం కావచ్చు. మీరు కూడా మీ అభిప్రాయాలను సూచించాలనుకుంటే ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత ఛానల్ ద్వారా పంపవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.